అదన్నాడు ఇదన్నాడు రేవంత్ రెడ్డి. ఇక చూస్తే ఏం లేకుండా పోయిందో రేవంత్ రెడ్డి ముచ్చట చూద్దాం. 14 ఎంపీ సీట్లు గెలిస్తేనే 6 గ్యారెంటీలు ఇస్తాడట. మన భారతదేశంలో ఉచిత పథకాలు పెట్టే భారతదేశం మొత్తం ఆగం పాలైపోయింది. ఇతర దేశాలు అభివృద్ధి రంగాలు చూసుకుపోతూ ఉంటే ప్రజలపైన ఉచిత పథకాలనే ఒక వ్యసనం లాంటి మత్తును రుద్దుతున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. మరి 14 ఎంపీ సీట్లు గెలిస్తేనే 6 గ్యారెంటీలు ఇస్తాన రేవంత్ రెడ్డి అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా ఇచ్చేస్తా ఇట్లా పంచి పెట్టేస్తా అందరికీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈరోజు చూస్తేనేమో ఎంపీ సీట్లు గెలవాలి, మాకు సంపూర్ణమైన అధికారం రావాలి. ఇంకా వాళ్ళకి అధికారం రాలేదు. పైన సోనియా గాంధీ వస్తే, ఈ బానిసలకు పైన సోనియా గాంధీ అధికారంలోకి వస్తే ఈ రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అధికారం వచ్చినట్టు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించి ఆయనకు అధికారం ఇస్తే అది పవర్ఫుల్ కాదు, దాని ద్వారా ఎటువంటి బడ్జెట్ కూడా రాదు. కానీ సోనియా గాంధీ గెలిస్తేనే ఈయనకు తాకత్తు బలము అన్నీ అండాయిగా. 14 ఎంపీ సీట్లు గెలిస్తేనే 6 గ్యారెంటీలు. మరి మొన్నటిదాకా డప్పులు కొట్టిళ్ళు 100 రోజుల్లో ఇస్తా 100 రోజుల్లో ఇస్తా అని. మరి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు దేంతో కొట్టాలి మీరే చెప్పండి ప్రజలారా మీరే చెప్పండి. ఇస్తానని చెప్పి ముచ్చట వేరే. మరి ఈరోజు ఇస్తానేమో 6 గ్యారెంటీలు కావాలంటే ఈ 14 ఎంపీ సీట్లు తెలంగాణలో రావాలి. మరి ఇంకో ముచ్చట ఇక్కడ మాట్లాడాలి నేను. సరే మీది వచ్చింది అనుకోండి, 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో ఫస్ట్ వచ్చింది అనుకోండి. మరి పైన అధికారం బీజేపీ పక్కా వస్తుంది, 100% వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? గులాంగిరి చేస్తారా? అయ్యా బాంచలు అనుకుంటూ నరేంద్ర మోడీ మీకు దండం పెడతా ఆడ 6 గ్యారెంటీలు ఎంపీ సీట్లు వస్తే గెలిస్తే ఇస్తానని చెప్పాను, ఇక మీరే దిక్కునా కానీ వాళ్ళ కాలు పట్టుకుంటారా మీ మంత్రులు అందరు కలిసిపోయి. నిన్ననే పోయిచ్చిళ్ళు ఢిల్లీకి. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలిసారి పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే స్థానాలను బట్టే హామీలు అమలు ఉంటుందని చెప్పగానే చెప్పారు. బుధవారం కోస్గిలో పలు అభివృద్ధి పనుల శ్రీకారం చుట్టి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల పరిహారం రావాలన్నా, రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ రావాలన్నా, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ జరగాలన్నా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు వస్తే మేము అన్నీ చేస్తాం, లేకుంటే మీ చేతిలో సిప్పే మిగులుస్తాం, ఉన్న డబ్బుల్ని కాస్త మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవడానికి అయితే ఉంచుకుంటాం, ఇక మీరు తలగా ఏడ పెట్టుకొని తిరగాలో ఓటేసినందుకు మీరు ఏడ చావాలో నాకు సంబంధం లేనట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ వచ్చి రాగానే చేస్తా అన్నాడు, రైతు బంధు వచ్చి రాగానే 15,000 ఇస్తా అన్నాడు, పింఛన్లేమో 4,000 ఇస్తా అన్నాడు, గ్యాసులు వచ్చి రాగానే ఆయన చెప్పిండు కదా, ఆయన పేరు ఏంది వెంకటరెడ్డి కోమటిరెడ్డి, జనవరి మొదటి రోజు నుంచే 500 గ్యాస్ అన్నాడు, దాని దిక్కు దివాణం లేకుండా పోయింది. 200 ఉచిత కరెంటు జనవరికే అన్నారు, అది కూడా దిక్కు దివాణం లేకుండా పోయింది. మరి ఈరోజు వచ్చేసేమో రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పిండు కొడంగల్ సభలో అయితే ఏ విధంగా 14 సీట్లు ఎంపీ ఎలక్షన్ల సీట్లు తెలంగాణలో గెలిస్తే నేను అన్ని సంక్షేమ పథకాలు చేస్తాను, లేకుంటే చెయ్యను, నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఇంకా లాల్ సలాం కొట్టే బానిసగిరినే, నా తల్లి సోనియమ్మ పైన అధికారంలోకి వస్తేనే నేనేమైనా చేయగలుగుతా అనే భావన ఇక్కడ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మీరు ఇంతగానో నమ్మిన రేవంత్ రెడ్డిని, ఇంతగానో సపోర్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఈరోజు గుంటగా తిప్పడానికి అయితే రెడీగా కూర్చున్నాడు. రేవంత్ రెడ్డిగా గుంటగా తిప్పుడేంది, పూర్తిగా స్థాయిలో తిప్పేసి వదిలిపెట్టేసిండు. ఇక మనకి ఏం రావట, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ పైన రావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ పైన రాదు, 6 గ్యారెంటీల పథకాలు రావు, ఇవన్నీ కుదిరని ముచ్చట. తెలంగాణ ప్రజలకు ఇది అర్థం కావాలి. సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలు ఆగం చేస్తాడు, రాష్ట్రాన్ని ముంచుతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఉచిత పథకాలు కూడా తీరని పరిస్థితి. ఈరోజు తెలంగాణ ప్రజలకి ఇది ఒక్కటి అర్థం కావాలి. ఈసారి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో గెలిపించండి, సార్ని గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు వస్తాయి, లేకుంటే అవి కూడా రావు. ఆయనను గెలిపించినా రావు, ఆయన గెలిపించుకున్నా రావు, గెలిపించకున్నా రావు. ఇది ఫ్యాక్టు. మనమే చూద్దాం. ఇంకో నెల ఆగితే ఎంపీ సీట్ల ఎలక్షన్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ వస్తే మళ్ళీ అదే నరేంద్ర మోడీ పోయి గులాంగిరి చేస్తాడు. ఇన్ని రోజులు జై సోనియమ్మ అన్నాడా, కొన్ని రోజుల తర్వాత జై నరేంద్ర మోడీ అంటాడు.